భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని సమితి సింగారం గ్రామ పంచాయతీ వర్కర్స్ ఒకరోజు సమ్మకు పిలుపునిచ్చారు. ఒకరోజు తమ సమయంతో గ్రామ పంచాయతీలో ఎక్కడ చేత అక్కడే పేరుకుపోయి దుర్గంధం పంచాయతీ మొత్తం కంపు కొడుతుంది. మనుగురులోని ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు పలు డిమాండ్లతో సమ్మకు దిగారు. 25 సంవత్సరాలుగా పంచాయతీ వర్కర్లుగా చెత్త చెదరం ఎత్తుతూ మురికి కంపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాం. కానీ మాకు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, కనీసం జీవిత బీమా కూడా కల్పించట్లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి సీతక్కను స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ఎన్నోసార్లు కలిసి మా సమస్యలు మొరపెట్టుకున్నా కూడా నేటికి మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదంటూ కార్మికులు వాపోయారు. జీవో నెంబర్ 60 రద్దు చేయాలి. జీవో నెంబర్ 50 గ్రామ పంచాయతీ కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. గ్రామ పంచాయతీ వర్కర్స్ ఐక్యత, గ్రామ పంచాయతీ ఐక్యత అమలు చేయాలి. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్. గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫ్పిఎస్ఐ సౌకర్యాలు, గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని కనీస వేతనం 26,000 చేయాలి. గ్రామ పంచాయతీ వర్కర్లను చేయాలి. గ్రామ పంచాయతీ వర్కర్స్ గ్రామ పంచాయతీ వర్కర్లని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాం. 1996 నుంచి పనిచేస్తున్నాం. మాకు ఉక్కు మొక్కు ఎవరు లేరు. ఇంతవరకు అయింది సమ్మె చేసినాం, ఎన్నో సమ్మెలు చేసినాం. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇకనన్నా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకొని మేము ఇలా సమ్మె చేయదలుచుకున్నాం. మాకు మల్టీ పర్పస్ వర్కర్లు ఇంతవరకు వచ్చిండ్రు. అది రద్దు చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. మాకు 26,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మాకు జ్వరాలు వచ్చినా మాకు సరిపోవట్లేవు, మాకు జబ్బులు వచ్చినా మాకు సరిపోవట్లేవు, మాకు తినడానికి కలతలే. మీరు మా మీద దయ ఉంచి మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మమ్మల్ని 26,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. తెలంగాణ ప్రభుత్వంలో మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంసింగారం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాము. మేము చేయబట్టి కనీసానికి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ గ్రామ పంచాయతీలో అంటే తెలంగాణ గ్రామ పంచాయతీ, తెలంగాణ ప్రభుత్వం ఒకప్పుడు మనకు చాలా హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. మేము చాలాసార్లు చాలాసార్లు మేము సీతక్క గారిని కలిసినాము, నోటీసులు ఇవ్వడం జరిగింది. మన యూనియన్ నాయకులు వచ్చారు, చాలాసార్లు నోటీస్ ఇచ్చినాము, మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పినాము. ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ఈ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చి 6-7 నెలలు అవుతుంది. 6-7 నెలలు అవుతుంది. ఈలోపు వీళ్ళకు కూడా ఏమైంది, జియో ఏదో వచ్చింది, ఓట్ల లెక్కింపు ఇవన్నీ ఏదో వచ్చింది, ఆ ఓట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లున్నదంటే మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవ్వరు కనబడతలేదు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు 60 జియో మాకు ఇవ్వాలి. ఇప్పుడు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు అదే పని చేస్తున్నారు, గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు అదే చెత్త పుడుస్తున్నారు. వాళ్ళకేమో ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ శాతం అన్నీ ఉన్నాయి. గ్రామ పంచాయతీ చనిపోయినా కూడా ఏమీ లేదు. ఇక్కడ ఒట్టి మేము అనాథగా ఒక గతి లేని టైంలో పనిచేస్తాము. అందుకనే మా దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు చాలా హామీలు ఇచ్చింది, ఇంతవరకు నెరవేర్చలే. అవి నెరవేర్స్తారని కోరుకుంటూ మేము ఈ సందర్భంగా మా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలండి మెయిన్. ఎందుకంటే ప్రతి ఒక్కడు ప్రతి పని చేయాలంటాడు. దీనికి కారోబారు ఉన్నాడు, బిల్ కలెక్టర్ ఉంటాడు, పంప్ ఆపరేటర్ ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు. వీళ్ళందరూ ఒకటే పని చేయమంటే ఎట్లా చేస్తారు? ట్రాక్టర్ డ్రైవర్ పోలెక్కడా, ఎలక్ట్రీషియన్ పోయి పోలెక్కడ కదండి, ట్రాక్టర్ నడపడు కదా. ఇలాంటి వాటిలో కొన్ని యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. డ్రైవర్లు చచ్చిపోయారు, నెక్స్ట్ పంప్ ఆపరేటర్లు చచ్చిపోయారు, ఎలక్ట్రీషియన్లు చచ్చిపోయారు, సీపర్లు కూడా చచ్చిపోయారు చాలామంది. కనీసానికి మాకు 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా అంత ముందు గవర్నమెంట్ ఇస్తానండి, ఇంతవరకు కూడా అది అమలు చేయట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చైనా మాకేమన్నా న్యాయం చేస్తుందేమని రేవంత్ రెడ్డి గారిని మరీ
ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. నా పేరు నెల్లూరు నాగేశ్వరరావు, CI2 స్టేట్ కమిటీ మెంబర్. ఈ రోజున అనగా 12వ తారీఖున గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా CI2 ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దినం పాటించుతున్నారు. దానికి ప్రధానమైన కారణం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, గ్రామ పంచాయతీలు మల్టీపర్పస్ విధానం ఏదైతుందో దాన్ని రద్దు చేయాలని చెప్పి, PF ESI సౌకర్యాలు కలిగించాలని చెప్పి, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, అలాగనే పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి, వాళ్ళ జీతాలు పెరుగుదల చాలా నామమాత్రంగా ఉంది. ఆనాడు TRS ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే ఈ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి సీతక్క చెప్పారు. అయినా పరిష్కారం ఇంతవరకు కావటం లేదు. 9 నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళు పరిష్కారం చేయకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు సమస్యని పరిష్కారం చేయనట్లయితే భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలు చేసైనా కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా పోరాటం సాగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.